హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ లాగ్ ఏంటంటే నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళానండి. అక్కడ విషయాలు మీతో షేర్ చేసుకోవచ్చు అనుకుంటున్నాను. చాలా బాగుంటుందండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి. ప్రతి మంగళవారం వెళ్ళి అభిషేకం చేసుకొస్తాను. ఇవాళ కొంచెం లేట్గా వెళ్ళానండి, ఎందుకంటే వీడియో చేసుకొచ్చాను. కొంచెం లేట్గా వెళ్ళానండి. తెల్లవారు 3 గంటల నుంచి అక్కడ స్టార్ట్ అయిపోతాయి అన్నమాట అభిషేకాలు. అసలు మనం అసలు ఇది ఫోటోషూట్ చేయడానికి అసలు కుదరదండి. చాలా పెద్దదండి గుడి కూడా, చాలా పెద్దది. నేను ఎందుకంటే కొంచెం ట్రైనింగ్ పర్పస్ చేస్తాను. ఇంకా పంతులు గారు ఇంకా పూజ చేస్తూనే ఉన్నారు. 12 గంటల వరకు అలా పూజ చేస్తూనే ఉంటారండి మంగళవారం. అభిషేకాలు మాత్రం తెల్లవారుజామున అయిపోతాయండి. తెల్లవారుజాము నుంచి 12 వరకు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఇంకా ఇంకొక హాఫ్ అన్ అవర్లో గుడి కట్టేసే టైం అనమాట అండి. ఇప్పుడు ఫ్రెండ్స్, చాలా మహిమగల దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. కుజు దోషాలు, రాహు దోషాలు ఉన్నా అలా అనమాట, ఈతి బాధలున్నా అన్నీ తొలగిస్తారండి. మెయిన్ సంతానానికి, సంతాన సమస్యలు అన్నీ తొలగిపోతాయండి. వెనకాల పెట్టండి నాగ విగ్రహాలండి. వీటికి ఎప్పుడైనా సరే మనం పాలు పోసుకోవచ్చు అన్నమాట. ఎనీ టైం ఎప్పుడైనా వెనకాల విగ్రహాలకి పాలు పోసుకోవచ్చు అనమాట అండి. అది గర్భగుడిలో మాత్రం పాలు అలౌ చేయరండి. మార్నింగే, ఈవినింగ్ మాత్రం అసలు పాలు అలౌ చేయరు. ఈ వెనక విగ్రహాలు అనమాట అండి. పాలు, పెరుగు, తేనె అన్నిటితోటి అభిషేకం చేసుకోవచ్చు. ఇదేమో అయ్యప్ప స్వామి విగ్రహం అండి. ఇదివరకు లేదు, ఇప్పుడు కొత్తగా పెట్టారు. చాలా పెద్దదండి ఇది. అది ఆయుధం అనమాట, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయుధం. ఇవి విగ్రహాలు. ఫస్ట్ వినాయక విగ్రహం కూడా ఉంటుందండి అక్కడ. ఫస్ట్ వినాయకుడికి పాలు పోసుకుని తర్వాత మిగతా నాగ విగ్రహాలు అన్నిటికీ పాలు పోసుకోవాలండి. ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే ఇష్టమో కామెంట్లో చెప్పండి. చాలా పెద్దదండి గుడి. ఫ్రంట్ ఒక గోడ ఉంటుందండి. ఆ గోడ మనం పడగొట్టేసారంట. చాలా మహిమండి. ఏదనుకుంటే అది నెరవేరుతుంది. చాలా మనశ్శాంతి, ఆనందం కూడా వస్తాయండి ఆయన తలుచుకున్నప్పుడల్లాను. ఇంకా గర్భగుడిలో పూజ జరుగుతూ ఉన్నాయండి. ఇది బూర్లు ఎగరేస్తున్నారండి. ప్రతి మంగళవారం గుళ్ళో బూర్లు ఎగరేస్తారనమాట. ఇది ఫస్ట్ గర్భగుడి అనమాట అండి. తర్వాత పెంచారు. ఇది ఫస్ట్ గర్భగుడి అనమాట. ఇలా నచ్చితే లైక్ చేయండి.